Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, మనము రెగ్యులర్గా ఏపీ టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నాము. ఆల్రెడీ 14th జూలై ఆఫ్టర్నూన్ సెషన్, 15th జూలై 2024 మార్నింగ్ సెషన్ కంప్లీట్ చేశాము. ఇప్పుడు 15th జూలై 2024 ఆఫ్టర్నూన్ సెషన్ డిస్కస్ చేయబోతున్నాం. సో మీకు ఇలాంటి క్వశ్చన్సే మళ్ళీ టెట్లో వస్తాయని కాదు, కాకపోతే మోడల్స్ ఎలా ఉంటున్నాయి అని ఒక ఐడియా కోసం. అసలే లాస్ట్ టెట్ కొంచెం టఫ్గా ఫీల్ అయ్యారు ఎక్కువ మంది స్టూడెంట్స్, ఎస్పెషల్లీ ఏపీ స్టూడెంట్స్ అయితే. దానికంటే ముందు రాసిన టెట్లో అందరికీ కూడా 100, 110, 120 మార్క్స్ కనిపించాయి. లాస్ట్ టెట్లో అంటే జూలై 2024లో కండక్ట్ చేసిన టెట్లో 14, 15, 16th డేట్స్లో మ్యాథ్స్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ కండక్ట్ చేయడం జరిగింది. అది కొంచెము డిఫికల్టీగా ఫీల్ అయ్యారు. అంటే మాకు అంతకుముందు ఎన్ని మార్క్స్ ఉన్నాయో చివరికి అక్కడికే వచ్చి ఆగిపోయిందని కొంతమంది, ఇంకా తక్కువ వచ్చాయని మరికొంతమంది అనడం జరిగింది. సో ఆ క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది అని ఒక్కసారి చూపించే ప్రయత్నం అండి. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు డిఎస్సి కోర్సెస్ శ్రీనివాస అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్నాయండి. గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ ద రైట్ వే టు సక్సెస్ అనే లోగోతో ఉన్న యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ ఫుల్ డీటెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. మిత్రులు యూట్యూబ్లో ఒకరు కామెంట్ చేశారు, సార్ మీరు యాప్లో అన్నీ చెప్తున్నారు కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అని. మోస్ట్లీ నేను క్లాస్లో ఉంటే లిఫ్ట్ చేయనండి, తర్వాత మళ్ళీ నేను తిరిగి కాల్ చేస్తాను. ఆ మిత్రులు యాప్లోనే మెసేజ్ పెట్టారట, సో నేను చూడకపోవచ్చు అది. కానీ మీకు వీడియోలో డీటెయిల్స్ ఇస్తున్నాను. యాప్లో మీకు సంబంధించిన వివిధ కోర్సులు ఉన్నాయి, అక్కడ ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి, రైట్? సో నాకు కాల్ వస్తే మాత్రం డెఫినెట్గా క్లాస్ తర్వాత నేను రిప్లై ఇస్తూ ఉంటాను, మర్చిపోకండి. టెట్ జూలై 2024 మ్యాథ్స్ అండ్ సైన్స్ 15/10/2024 ఆఫ్టర్నూన్ సెషన్. ఓకే, ఆఫ్టర్నూన్ సెషన్నే సెషన్ 2 అన్నారు కాబట్టి సెషన్ 2 అని రాసాం అక్కడ. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నెంబర్ ఆఫ్ 3-digit నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 7 ఈజ్. 7 చేత నిశ్శేషంగా భాగించబడే 3 అంకెల సంఖ్యల సంఖ్య. చూడండి, ఇది ఏ కాన్సెప్ట్కి వెళ్ళిపోతుందో ఒక్కసారి మనము సొల్యూషన్ స్టార్ట్ చేస్తే తప్ప అర్థం కాదండి. నేను ముందే చెప్పడం కంటే మీరు గమనిస్తే బాగుంటుంది. ఏమంటున్నారు ఇక్కడ, 3 అంకెల సంఖ్యలలోకెల్లా 7 చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఎన్ని? తెలుగు మీడియంలో సంఖ్యల సంఖ్య అన్నారు. నెంబర్ ఆఫ్ 3-digit నెంబర్స్ దట్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజబుల్ బై 7. చూడండి, మనకి 7 టేబుల్ చదువుకుంటూ వెళ్తే 100 లోపల 98, 14 7s 98 వస్తుంది. ఆ తర్వాత 3-digit నెంబర్స్లో ఫస్ట్ వచ్చే నెంబర్ 105 విచ్ ఈస్ డివిజబుల్ బై 7. ఈ తర్వాత 112 అండి. ఓకే,
ఆ తర్వాత 7 గ్యాప్తో పెంచుకుంటూ వెళ్ళాలండి. ఆ తర్వాత 126 అండి. ఓకే, అండ్ సో ఆన్. చివరికి 1000ని 7 చేత భాగించినప్పుడు 7 1s 7, ఇక్కడ 3 ఉంటే 7 4s 28, ఇక్కడ 2 ఉంటే 7 2s 14, ఇక్కడ 6. అంటే 1000 అనేది 4 అంకెల సంఖ్య. 1000ని 7 తోటి భాగించినప్పుడు 6 శేషం వస్తుంది. లేదా మీరు 999 తీసుకొని చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, 6 శేషం వస్తుంది అంటే ఈ 1000 అనేది 7 చేత భాగించబడే సంఖ్య కంటే 6 ఎక్కువ కలిగి ఉంది. అంటే మనకు కావలసిన సంఖ్య 1000 మైనస్ 6 994. This is the largest 3-digit number which is divisible by 7. 3 అంకెల సంఖ్యలలోకెల్లా 7 చేత భాగించబడే అతిపెద్ద సంఖ్యలలో 994 పెద్దది. అతిపెద్ద సంఖ్యలలో 994 ఉంటుంది. చూడండి, దానికంటే పెద్ద సంఖ్య ఇంకేది కూడా 7తో డివిజబుల్ అవ్వదు. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 7, ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 7, ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ 7, ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ కూడా 7. వెరీ క్లియర్, దీస్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇదేమో డి అవుతుందండి, ఇది ఎల్ అవుతుందండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మన వీడియోస్లో అయితే దీన్ని డిరైవ్ చేసాం. మనము ఎందుకు వచ్చింది అనేది కూడా డిరైవ్ చేసి చూపించాను. మన యాప్లో అయితే L-A/D+1 అండి. అంటే 994 మైనస్ 105 బై 7 ప్లస్ 1 ఎంత వస్తుందో చూడండి. 14లో 5 పోతే 9, 889 ఓకే బై 7 ప్లస్ 1. 7 టేబుల్ క్యాన్సిలేషన్ చేస్తే 7 1s 7, 7 2s 14, 7 7s 49 ప్లస్ 1 అంటే ఆన్సర్ 128 అండి. సింపుల్ అండి. ఇలాంటి నెంబర్స్ లిస్ట్ నుండి ఆ సంఖ్యల సంఖ్య కనుక్కోవాలి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో అయితే ఇది ఫార్ములా. చివరి పదము మైనస్ మొదటి పదము బై పదాంతరము ప్లస్ 1, లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1 అండి. ఓకే, a tangent PA is drawn to the circle with center O through the point capital A on the circle and PA is equals to OA, then OP is equals to. ఇది మనకి 10th క్లాసులో సర్కిల్స్ అండ్ ట్యాంజెంట్స్కి సంబంధించిన టాపిక్స్ నుండి ఇచ్చిన క్వశ్చన్. డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. ఓ కేంద్రముగా గల వృత్తంపై గల బిందువు ఏ గుండా స్పర్శరేఖ పిఏ గీయబడింది మరియు పిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఓఏ అయినా ఓపి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి రిలేటెడ్ డయాగ్రామ్ వేసే ప్రయత్నం మనం చేద్దామండి. దిస్ ఈస్ ఓ సెంటర్ ఓ. ఈ కేంద్రంగా గల వృత్తంపై క్యాపిటల్ ఏ అనే బిందువు గుండా ఒక స్పర్శరేఖని గీశారట. ఎలా గీశారట అది ఈ ఓఏ ఈజ్ ఈక్వల్స్ టు పిఏ అయ్యేటట్లు గీశారంట. మనకు చూడడానికి కాస్త పెద్దగా ఉంది కానీ నేను అందుకే 2 గీతలు వేస్తున్నాను అక్కడ. ఓఏ ఈజ్ ఈక్వల్స్ టు పిఏ. ఇది వృత్త వ్యాసార్థము. అప్పుడు ఇది కూడా ఆర్ఏ అంటున్నారు. వెరీ క్లియర్, రేడియస్ ఫ్రమ్ ద సెంటర్ టు ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. వృత్త వ్యాసార్థము
దాని స్పర్శ బిందువు వద్ద గీసిన స్పర్శరేఖకు లంబంగా ఉంటుంది. వృత్తంపై గల బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖకు లంబంగా ఉంటుంది. అంటే ఇది 90 degrees అయిపోయింది. అప్పుడు ఇది 45 degrees, ఇది 45 degrees కంపల్సరీగా అవ్వాలి. కారణం ఏమిటంటే ఈ రెండు భుజాలు సమానం కాబట్టి వాటికి ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానము. మనని అడిగింది ఓపి ఎంత అంటున్నారు. ఇక్కడ ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం ఏర్పడింది. చూడండి, లంబకోణ సమద్విబాహు త్రిభుజ భుజాలు ఈ రూపంలో ఉంటాయి. ఇదొక రిజల్ట్ లాగా గుర్తుపెట్టేసుకోండి మీరు. ఎక్స్ సమద్విబాహు త్రిభుజము లంబకోణం అన్నప్పుడే రెండు భుజాలు సమానం. రెండు భుజాలు ఎక్స్ కామా ఎక్స్లు అయితే ఇది x√2. సార్ మేము సైన్స్ వాళ్ళం సార్, మేము ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, సో మ్యాథ్స్ వాళ్ళకు తెలిసిన దాని ప్రకారం అయితే మీరైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది r√2 అవ్వాలి. r అనేది OA అవ్వచ్చు, PA అవ్వచ్చు. ఆప్షన్స్లో √2 టైమ్స్ OP = r√2. ఆర్ని వీడు ఏమని తీసుకున్నాడంటే √2 టైమ్స్ OA అన్నాడు. ఇది ఆన్సర్. లేదు మాకు గుర్తు లేదు అంటే ఇక్కడ లంబకోణ త్రిభుజములో పైథాగరస్ సిద్ధాంతం యూజ్ చేయాలి. కర్ణము స్క్వేర్ ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి దానికి ఎదురుగా ఉండే భుజమే కర్ణం అండి. కర్ణము స్క్వేర్ = OA² + AP² ఆర్ PA². అంటే r² + r², లేకపోతే దీనినే OA². r అనేది మనం సొంతంగా తీసుకున్నాం కదండి, వాళ్ళు ఇవ్వలేదు క్వశ్చన్లో. OA² + APని కూడా OA అనొచ్చు అంటున్నారు. 2 టైమ్స్ OA² అండి. అప్పుడు OP = √2 టైమ్స్ OA². స్క్వేర్ ఏమో డైరెక్ట్గా క్యాన్సిల్ అయ్యి రిలీజ్ అవుతుంది. 2కి మాత్రం √2 అలాగే ఉంటుంది. అప్పుడు ఆన్సర్ 4th ఆప్షన్ అండి. సింపుల్ అండి, సింపుల్ క్వశ్చన్ ఇది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ హైట్ 35 cm ఈస్ 2420 cm². దెన్ ఇట్స్ రేడియస్ ఈజ్ ఇన్ సెంటీమీటర్. 35 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక క్రమ వృత్తాకార స్తూపం యొక్క వక్రతల వైశాల్యం 2420 చదరపు సెంటీమీటర్లు అయిన దాని వ్యాసార్థము. చూడండి, this is a right circular cylinder. This is height, this is base radius. Of course రైట్ సర్క్యులర్ అంటున్నాడంటేనే ఇక్కడ రేడియస్ హైట్కి లంబంగా ఉంది అని అర్థము. సో హైట్ ఆల్రెడీ ప్రొవైడెడ్, ఐ థింక్ 35 cm. ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ 2πRH, దట్ ఈస్ 2420. ఇక్కడ హైట్ ఇవ్వడం జరిగింది, ఆర్ ఎంత అని అడగడం జరిగింది. 2 × 22/7 × r × 35 = 2420. రైట్. 22తో క్యాన్సిల్ చేస్తే 22 1s 22, ఇంకొక 2 మిగిలిపోతుంది, 1 0. 2తో క్యాన్సిల్ చేస్తే 55. ఇక్కడ 7తో క్యాన్సిల్ చేస్తే 5, మళ్ళీ 5తో క్యాన్సిల్ చేస్తే 11. దేర్ఫోర్ r = 11 cm. 11 cm ఎక్కడుందో చూడండి, సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. జస్ట్ ఈ క్వశ్చన్లో సిలిండర్కి స్తూపమునకు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తెలిస్తే చాలండి. ఇది సిలిండర్, దీనికి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే వక్రతల వైశాల్యము. ఆ వక్రతల వైశాల్యం తెలిస్తే
ఫార్ములా తెలిస్తే చాలండి. జస్ట్ అన్నోన్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడమే. ఇక్కడ పెద్ద ట్విస్ట్ అయితే ఏమి లేదండి. ఇది బోర్డ్మాస్ రూల్కి సంబంధించిన నెంబర్ సిస్టమ్ క్వశ్చన్ అండి. అఫ్ కోర్స్ దట్ ఈజ్ ఈ క్వశ్చన్. 3 minus of minus 4, 3 plus 4 plus minus 2 అంటే minus 2 into minus 2 divided by minus 5. సో ఫస్ట్ ఈ టర్మ్ను సింప్లిఫై చేయాలి కాబట్టి 7 minus 2 5, 5 into minus 2 minus 10 divided by minus 5. This is equals to minus 10 by minus 5. Of course, minus minus gets cancelled. Answer 2. Third option right answer. Okay. Sin square theta comma minus tan square theta comma sin square theta comma minus tan square theta cos square theta comma secant square theta and minus 1 comma 0 the vertices of a triangle then the centroid is. ఈ 3 శీర్షాలు ఇచ్చారు. త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రము అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం ఫార్ములా తెలిస్తే తర్వాత ట్రిగనామెట్రీకి సంబంధించిన ఐడెంటిటీస్ తెలిస్తే దీని యొక్క ఆన్సర్ చెప్పగలుగుతాం మనం. Centroid of a triangle is x1 plus x2 plus x3 by 3, comma y1 plus y2 plus y3 by 3. ఇదండి గురుత్వ కేంద్రం. x1 y1, x2 y2, x3 y3 అంటే నేను ఒకసారి మీకు ఫార్ములా గుర్తు చేశాను. దీనితో పాటుగా తెలియాల్సిన ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ secant square sin square theta plus cos square theta is equals to 1, secant square theta minus tan square theta is equals to 1. Of course ఇక్కడ అవసరం లేదు, కానీ మీకు ఒకసారి ఐడెంటిటీస్ గుర్తు చేస్తున్నాను. ఓకే, ఇవ్వండి. మరి ఇప్పుడు జీ గురించి మాట్లాడితే x1 plus x2 sin square theta plus cos square theta plus x3 అంటే minus 1 by 3 అండి. y1 plus y2 plus y3 minus tan square theta plus secant square theta plus 0 by 3. రైట్. sin square theta plus cos square theta అంటే 1 అండి. 1 minus 1 అంటే 0 అవుతుందండి, కామా secant square theta minus tan square theta అని చదవచ్చు దీన్ని. ఈ వాల్యూ 1 అవుతుందండి. 1 plus 0 by 3 అండి. సో 0 by 3 is 0, 1 by 3. సో 0, 1 by 3 is right answer. That is there in second option. Okay. The ratio of circumference to diameter of a circle whose radius is 23.45 centimeter. 23.45 సెంటీమీటర్ వ్యాసార్థం కలిగిన వృత్తం యొక్క పరిధి మరియు వ్యాసం యొక్క నిష్పత్తి. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు, కానీ ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ రిలేషన్. ఓకే. సర్కంఫరెన్స్ అండ్ డయామీటర్. సర్కంఫరెన్స్ అంటే వృత్త పరిధి. వృత్త పరిధికి అంటే పెరిమీటర్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ 2πr. డయామీటర్ ఆఫ్ ఎ సర్కిల్, of course it is radius. This is radius. Here to here it is diameter. Diameter is 2r. 2 cancel, r cancel, which is equals to 22 by 7 is to 1. 22 is to 7. Okay. 22 is to 7 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఫైనల్గా రేడియస్ మీద ఆధారపడి లేదు అసలు ఈ క్వశ్చన్. విచ్ ఎవర్ ద రేడియస్ గెట్స్ క్యాన్సిల్డ్.
ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది చూడండి రేడియస్. మనకు జస్ట్ కన్ఫ్యూజన్ కోసం ఇచ్చారు ఇది. సో ఇది స్టాండర్డ్ బిట్, స్టాండర్డ్ రిజల్ట్ లాగా గుర్తుపెట్టేసుకోండి. ఎప్పుడైనా వృత్తం యొక్క పరిధి దాని యొక్క వ్యాసము మధ్య ఉండే నిష్పత్తి 22:7, 22/7. పై అంటే అదేనండి, రైట్. 2 cubes each of volume 117 centimeter square are joined end to end together to form a cuboid. Then 4 times of volume of resultant cuboid is in centimeter square. Centimeter cube I think. వాల్యూమ్ వచ్చేసి సెంటీమీటర్ క్యూబ్ కదండి. 117 ఘనపు సెంటీమీటర్ ఘనపరిమాణము గల 2 ఘనములు కలపగా దీర్ఘఘనము ఏర్పడినది. అయినా ఆ దీర్ఘఘన ఘనపరిమాణానికి 4 రెట్ల విలువ ఎంత? చూడండి, ఇక్కడ సింపుల్ ఇమాజినేషన్ ఇస్ రిక్వైర్డ్. దిస్ ఈస్ a cube. దీని యొక్క ఎడ్జ్ అంటే పొడవు, వెడల్పు, ఎత్తు, ఎక్స్ అని తీసుకుందాం మనం. దీనికి వాల్యూమ్ వచ్చేసి ఎక్స్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 117 సెంటీమీటర్ క్యూబ్ అన్నారు. ప్లస్ ఇంతే ఘనపరిమాణం ఉన్న మరొక ఘనము, దీని ఘనపరిమాణం కూడా సేమ్ అండి. ఇది కూడా ఎక్సే అనుకుందాం, వాల్యూమ్ సేమ్. ఓకే, ఎక్స్ క్యూబ్ 117 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు ఇవి 2 క్యూబ్స్ని ఏం చేశారట అంటే ఎండ్ టు ఎండ్ జాయిన్ చేశారట. ఎలా జాయిన్ చేశారో చూడండి. ఈ ఎండ్కి తీసుకొచ్చి ఈ ఎండ్ని అటాచ్ చేశారట. అది ఎలా ఉంటుంది అంటే this is cube this is another cube. ఇవి 2 ఇలా అటాచ్ చేశారు చూడండి. ఎండ్ టు ఎండ్ జాయిన్ చేయడం వలన ఇక్కడ ఒక ఎక్స్, ఇక్కడ ఒక ఎక్స్. ఇప్పుడు లెంత్ 2x అయిపోయింది, బ్రెడ్త్ ఎక్స్, హైట్ ఎక్స్. క్వశ్చన్ ఏమని అడిగారంటే ఇది ఒక క్యూబాయిడ్ కదండి, ఇది క్యూబాయిడ్. ఇదంతా కూడా ఇలా క్యూబాయిడ్ తయారైపోయింది. ఈ క్యూబాయిడ్ ఘనపరిమాణానికి 4 రెట్ల విలువ ఎంత? దీని యొక్క ఘనపరిమాణం క్యూబాయిడ్ వాల్యూమ్ వచ్చేసి ఎల్బిహెచ్. ఎల్ తెలుసు, బి తెలుసు, హెచ్ తెలుసు. ఎల్ అంటే 2x, బి అంటే ఎక్స్, హెచ్ అంటే ఎక్స్. 2 టైమ్స్ ఎక్స్ క్యూబ్, 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ వాల్యూ 117 ఇచ్చారు. ఎక్స్ క్యూబ్ వాల్యూ 117 ఇచ్చారు చూడండి. 117 ఇది వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. కానీ మనకు కావలసిన ఆన్సర్ 4 టైమ్స్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. ఈ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్కి 4 రెట్ల విలువ అన్నాడు. ఇది 8 అవుతుందండి. 8 7s 56, 88 5 93. ఇది ఆన్సర్ అండి, 936.
దీని యొక్క ఘనపరిమాణము కనుక్కోవడం మాత్రమే కాదండి, దీని యొక్క ఘనపరిమాణం అంటే సింపుల్గా చెప్పేస్తాం, 2 టైమ్స్. ఘనపరిమాణం అంటే క్వాంటిటీయే కదండి, ఇదంతా చేయాల్సిన అక్కర కూడా లేదు, ఫార్ములాతో కూడా పని లేదు. దీని ఘనపరిమాణం అంటే క్వాంటిటీయే కదా, 117 117 రెండు కలిపినప్పుడు 117 అవుతుంది. దానికి 4 రెట్లు డైరెక్ట్గా 4 ఇంటూ 117 ప్లస్ 117 లోపల బ్రాకెట్లో, లేకపోతే ఇవి రెండు యాడ్ చేసి దానికి 4 టైమ్స్ చేసినా సరిపోతుంది డైరెక్ట్గా చెప్పాలి అంటే. మీకు ఇంకొంచెం డీటెయిల్స్ కావాలి అంటే ఎందుకంటే నేను చెప్పిన కాన్సెప్ట్తో ప్రాబ్లం ఇంకే విధంగా అడిగినా చేయొచ్చు అన్నట్టు. లేదు దీన్ని 4 టైమ్స్ చేస్తే సరిపోతుందండి, దీన్ని 2 టైమ్స్ చేసి మళ్ళీ 4 టైమ్స్ చేస్తే సరిపోతుందండి అని చెప్పాను అనుకోండి, అది ఈ పర్టికులర్ ప్రాబ్లంకి మాత్రమే సరిపోతుంది. సో ఈ కాన్సెప్ట్ అయితే ప్రాబ్లం ఎలా అడిగినా కూడా వర్కౌట్ అవుతుంది, అందుకే చూపించానండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. If a dice is thrown once, then the probability of getting a number which is prime factor of 6. పాచికను ఒకసారి దొర్లించినప్పుడు 6 యొక్క ప్రధాన కారణాంకం వచ్చు సంభావ్యత. చూడండి, పాచికను ఒకసారి దొర్లించినప్పుడు వచ్చే అవకాశాలు 6 ఉంటాయి, అవి ఇవేనండి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 6 అండి. దేనికైనా ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నేనేం చెప్పానండి, ఆ ఊరిలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య కింద రాయాలి, వీడికి ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళ సంఖ్య పైన రాయాలి. 6 యొక్క కారణాంకాలు 1 2 3 6 ఇవన్నీ 6 యొక్క కారణాంకాలే. వీటిల్లోకెల్లా ప్రధాన కారణాంకాలంటే 2, 3 మాత్రమే. ఎన్ని ఉన్నాయండి రౌండప్ చేసిన కేసెస్? 2. 2/6 అంటే ఆన్సర్ 1/3. సో ప్రాబబిలిటీ డెఫినేషనే ఇదండి. మొత్తం అవకాశాల సంఖ్య డినామినేటర్లో ఉంటుంది, అనుకూల అవకాశాల సంఖ్య న్యూమరేటర్లో ఉంటుంది, అంతే. A problem instead of multiplying a fraction by 2/3, Razu divide it by 2/3. The answer he got is 2/3 more than the original answer. Then the fraction is. ఒక సమస్యలో రాజు ఒక భిన్నాన్ని 2/3తో గుణించడానికి బదులుగా 2/3తో భాగించను. అతను పొందిన సమాధానం సరి అయిన సమాధానానికన్నా 2/3 ఎక్కువగా ఉన్నది. అయితే ఆ భిన్నం, ఈ 2/3 గుణించడం భాగించడం ఇదంతా కన్ఫ్యూషన్ లాగా అనిపిస్తుంది. చూడండి, పీస్ వైజ్ చేసి ఆలోచించండి. మనకి కావలసిన ఫ్రాక్షన్ భిన్నము ఎక్స్ అనుకుందాం, ఓకే. నిజానికి ఎక్స్ని 2/3తో గుణించాలి, గుణిస్తే 2x/3 రావాలి, ఇది ఒరిజినల్. ఇలా చేయాల్సింది వాడేం చేశాడు, ఎక్స్ని 2/3 చేత భాగించాడు. భాగించిన సందర్భంలో ఏం జరుగుతుందండి, న్యూమరేటర్ అలాగే రాసి డినామినేటర్ రెసిప్రోకల్ అంటే తిప్పి రాయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఈ 3 పైకి వెళ్తుంది, అంటే 3x/2 వచ్చింది వాడికి. నిజానికి ఎంత రావాలి, 2x/3 రావాలి. అంటే వీడికి వచ్చిన విలువ, ఇలా చేయడం వల్ల వీడికి వచ్చిన విలువ నిజానికి రావలసిన విలువకు 2/3 ఎక్కువ ఉందట, రావలసిన విలువ కంటే 2/3 ఎక్కువగా ఉందట. ఈ కనెక్షన్ తెలియాలండి, ఇది తెలిస్తే చాలు. ఇక్కడి నుండి దీన్ని ఇటువైపు తీసుకొస్తే 3x/2 మైనస్ 2x/3 ఈజ్ ఈక్వల్స్ టు 2/3. ఎల్సిఎం తీసుకుంటే 6, 9x, 3 2s 4x ఈజ్ ఈక్వల్స్ టు 2/3. 5x/6 ఈజ్ ఈక్వల్స్ టు 2/3. క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిప్లికేషన్లో ఇది 4 అవుతుంది, ఇది కిందికి వస్తుంది, 4/5 అవుతుంది. x అనేది 4/5 అవుతుందండి, ఓకే. ఇదండి ఆన్సర్.
distance between the points 3, 2 and 5, -4 is 3, 2 మరియు 5, -4 బిందువుల మధ్య దూరము యూనిట్లలో. ఒక్కసారి నేను మీకు ఫార్ములా ఇక్కడ రాసి చూపిస్తానండి. సైన్స్ మిత్రులు కూడా ఉన్నారు కాబట్టి ఇలా రెండు బిందువులు ఇచ్చి వీటి మధ్యలో డిస్టెన్స్ అంటే మధ్య దూరము దాన్ని ఏబితో సూచిస్తారు. ఇంతకు ముందు టెట్ పేపర్లో కూడా మనకు ఈ ఫార్ములా యూజ్ చేయడం జరిగింది. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ వాడచ్చు, లేదా x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ వాడచ్చు, లేదా ఇక్కడ x1 - x2 వాడి ఇక్కడ y2 - y1 వాడినా కూడా అభ్యంతరం ఏమీ లేదు. సో మరి ఇవ్వబడిన ప్రశ్నలో ఇది x1 y1 ఇది x2 y2 అండి. సో వాళ్ళు అడిగిన డిస్టెన్స్ ఏంటండి? √, x1 - x2 హోల్ స్క్వేర్ 3 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ 2 - -4 హోల్ స్క్వేర్. ఇదే కదండి. 3 - 5 అంటే -2 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ కూడా 4, 2 + 4 6 హోల్ స్క్వేర్ 36. √40, √40ని 4 × 10 అని రాయొచ్చు. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఖచ్చిత వర్గ సంఖ్య కాబట్టి దీన్ని బయటికి లాగితే 2 అవుతుంది. √10, 2√10 అండి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అండి. ఓకే. క్రింది వాణిలో పైథాగరస్ త్రికము కానిది. చూడండి, పైథాగరస్ త్రికము అవ్వాలి అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి. సి అన్నిటికంటే పెద్దదండి. c² = a² + b² కావాలి. మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే చూడగానే పైథాగరస్ త్రికము గుర్తుపట్టగలుగుతాం. ఓకే. ఏదైనా ఒకటి పైథాగరస్ త్రికము ఉంటే దీనిని ఏ సంఖ్య చేత గుణించినా సరే వచ్చే కొత్త సంఖ్యలు మళ్ళీ పైథాగరస్ త్రికమే అవుతాయి. దీనిని × 2 చేసామనుకోండి 6, 8, 10 అవుతుంది. దీనిని × 4 చేసామనుకోండి 12, 16, 20. దిస్ ఇస్ పైథాగోరియన్ ట్రిప్లెట్. 10, 24, 26, 5. ఓకే, చూడండి, ఈ 12, 16, 20 లేదు అంటే పెద్ద సంఖ్య స్క్వేర్ = 20² = 12² + 16². ఇక్కడ 26² = 24² + 10². 576 + 100 676. ఇక్కడ 25² = 7² + 24². 576 ప్లస్ అంటే అక్కడ 12, 13, 5 కదా. ఓకే, ఇది వస్తుంది 625, 625. ఇక్కడ మాత్రం 35² ≠ = 16² + 30². ఎందుకంటే ఇక్కడ ends with 5 వస్తుంది. 1225 ఐ థింక్. ఓకే, ≠ = 256, 900, 1156 వస్తుంది. సో పైథాగరస్ త్రికము కానిది ఇది. ఓకే, మనకి 5, 12, 13 కూడా ఇంకొక ప్రిమిటివ్ ట్రిప్లెట్ అంటారు. దీనిని 2 చేత మల్టిప్లై చేస్తే 10, 24, 26 వస్తుందని గుర్తుపట్టవచ్చు. సరే, ఇదంతా మ్యాథమెటిక్స్ వాళ్ళ పని. సైన్స్ వాళ్ళైతే పైథాగరస్ థీరం స్టేట్మెంట్ని వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. వెరిఫై చేసేటప్పుడు దేని స్క్వేర్ = ఇంకా మిగిలిన రెండింటి వర్గాల మొత్తం కావాలి సార్ అనే డౌట్ రావచ్చు.
పెద్దదాని వర్గము ఇజ్ ఈక్వల్స్ టు, ఇది అతిపెద్ద సంఖ్య. సి అనేది ఏ బీలకు ఎప్పటికీ సమానం కానటువంటి సంఖ్య. కాబట్టి ఇచ్చిన వాటిలో పెద్దదాని వర్గం చేయండి, మిగిలిన రెండింటి వర్గాలు చేసి యాడ్ చేయండి, అవి రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకే, సో అది పైథాగరస్ త్రికంకి సంబంధించింది. క్రింది వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, మనకు పేపర్ డిఫికల్టీ లెవెల్ పెంచాలనుకున్నప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ క్వశ్చన్స్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. గమనించండి, సబ్జెక్ట్ మీద ఎంతో గ్రిప్ ఉంటే తప్ప చేయలేం. అంటే మన టెక్స్ట్ బుక్లో కానీ, మీ నోట్స్లో కానీ, మీరు వింటున్న క్లాసులో కానీ ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అని తెలియజేసే క్వశ్చన్. రూట్ పి ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్. ఉదాహరణకి రూట్ 2 ప్లస్ రూట్ 3 తీసుకుందాం, రూట్ 5 ప్లస్ రూట్ 5 తీసుకుందాం, రెండు సేమ్ కూడా తీసుకుందాం. ఓకే, పీ కామా క్యూ డిఫరెంట్ అని ఏం చెప్పలేదు కదండి. ఇది ఇర్రేషనల్ నెంబరే, దీనిని సింప్లిఫై చేస్తే వచ్చింది కూడా ఇర్రేషనల్ నెంబరే, కరణీయ సంఖ్యనే. కాబట్టి ఈ స్టేట్మెంట్ సరి అయినదే. రూట్ పి ఇంటూ రూట్ క్యూ ఆల్వేస్ ఇర్రేషనల్ అన్నాడు. ఇది చూద్దామండి. రూట్ 2 ఇంటూ రూట్ 3 చేస్తే రూట్ 6 అవుతుంది, రూట్ 5 ఇంటూ రూట్ 5 చేస్తే 5 అవుతుంది. ఇది రేషనల్ కాలేదు, ఇది రేషనల్ అయిపోయింది, ఇది అకరణీయ సంఖ్య అయింది. చూడండి, అంటే ఇది ఎల్లప్పుడూ అన్నాడు, ఎల్లప్పుడూ కరణీయ సంఖ్య అనే గ్యారంటీ లేదు, ఇది తప్పు ఉంది. ఓకే, కాబట్టి ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్ అండి. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. వీడు ఎల్లప్పుడూ అనకపోతే అప్పుడప్పుడు కరణీయ సంఖ్య అంటే అవుతుంది, ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వట్లేదు. సో దాన్ని ఆల్వేస్ ట్రూ అంటే ఒక స్టేట్మెంట్ లాగా ఇవ్వలేమండి. నీడ్ నాట్ బి ఇర్రేషనల్ అని ఉంటే రైట్ స్టేట్మెంట్ అయి ఉండేది. అది కరణీయ సంఖ్య అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అని చెప్పి ఉంటే కరెక్ట్ అయి ఉండేది. ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ ప్యాక్, ఫ్రమ్ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. డెక్ అన్నా ప్యాక్ అన్నా ఒక్కటేనండి. ఇఫ్ 1 కార్డ్ ఈజ్ డ్రాన్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్ ఈజ్. బాగా కలపబడిన 52 పేక ముక్కల కట్ట నుండి యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది ఎరుపు ముఖ కార్డు అయ్యే సంభావ్యత, ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ఫేస్ కార్డ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ చేయాల్సింది ఎన్ని కార్డ్స్ ఉన్నాయో, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇంటూ 4 52 ఉన్నాయి. ఇందులో ఎరుపు రంగు గల కార్డులు 26, నలుపు రంగు గల కార్డులు 26. ఈ మూడింటిని ఏమంటారంటే ఫేస్ కార్డ్స్. ఈ కింద ఉన్న 3 కూడా ఫేస్ కార్డ్స్. రెడ్ కలర్డ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయండి. దీనిని సింప్లిఫై చేస్తే 2 3s 2 26s, 3/26 రైట్ ఆన్సర్. సింపుల్ అండి. నేను మీకు ఇక్కడ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ చూపించాలని తీసుకున్నాను ఇది. ఓకే, ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ అనేది నేచురల్ నెంబర్ అవ్వాలట, x+2 ఇంటూ x+3 ఈజ్ ఈక్వల్స్ టు 0 కావాలట. x+2 0 కావాలి, x+3 0 కావాలి అంటే x ఈజ్ ఈక్వల్స్ టు -2, x ఈజ్ ఈక్వల్స్ టు -3. అంటే x అనేది సహజ సంఖ్య కావాలి, దీనిని సాటిస్ఫై చేయాలి. గొంతెమ్మ కోరికలు కోరుతున్నాడు, తీరని కోరికలు కోరుతున్నాడు. చూడండి, సహజ సంఖ్య అవుతూ దీన్ని సాటిస్ఫై చేసే ఆన్సర్ మనకు లేనే లేదండి. కాబట్టి ఈజ్ అన్ ఎంప్టీ సెట్. ఫస్ట్ ఆప్షన్ ఎంప్టీ సెట్. అలాంటి నేచురల్ నెంబర్స్ లేవు, అలాంటి వేరే నెంబర్స్ చాలా ఉన్నాయి. ఇది చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సహజ సంఖ్య అవ్వాలి, 5 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇది ఎక్కడాగాలో చెప్పలేదు. ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సెట్ అన్నాడు, అనేది అపరిమిత సమితి అన్నాడు. సో ఇది కరెక్టే. ఇది ఎంప్టీ సెట్ అనడం కరెక్టే, ఇది అపరిమిత సమితి ఇన్ఫైనైట్ సెట్ అనడం కరెక్టే.
థర్డ్ చూడండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 ఈజ్ ఇన్ఫైనైట్ సెట్. పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్ 2 4 6 8 10 ఇంతే ఆగిపోతుంది. ఎక్స్ 10కి మించకూడదు అని చెప్పాడు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నాడు. ఇట్ ఈస్ ఫైనైట్ సెట్. ఇది పరిమిత సమితి అండి. ఇందులో జస్ట్ 5 మూలకాలు మాత్రమే ఉన్నాయి. కానీ వీడు ఇన్ఫైనైట్ సెట్ అన్నాడు, అపరిమిత సమితి అన్నాడు. ఇది రాంగ్ అండి. 2 4 6 8 10 ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2n n లెస్ దెన్ 6. ఎస్, n వాల్యూ లెస్ దెన్ 6 అంటే 5 వరకు తీసుకోవాలి. 2 × 5 10, 2 × 4 8, 2 × 3 6, 2 × 2 4, 2 × 1 2. ఇది కరెక్టే అవుతుంది. సో అసత్య ప్రవచనం ఏమిటి అంటే థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అండి. థర్డ్ ఆప్షన్ అసత్యం అండి. ఓకే. ఏ కార్డ్ AB బార్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 1 యూనిట్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ 120 degrees ఎట్ ద సెంటర్ O. దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB ఈజ్. 1 యూనిట్ వ్యాసార్థం కలిగిన వృత్తములో ఒక జా AB బార్ కేంద్రము O వద్ద 120 degrees కోణం చేస్తుంది. అయినా త్రిభుజము AOB యొక్క వైశాల్యము చదరపు యూనిట్లలో. ఇది కేంద్రము O. ఇక్కడ AB అనే జా ఉంది. ఈ AB అనే జా కేంద్రం వద్ద చేసే కోణము 120 degrees. రేడియస్ 1 యూనిట్. ఓకే. చూడండి, ఈ త్రిభుజములో ఇది 120 degrees అంటే ఇవి 2 సమాన భుజాలు కాబట్టి వాటికి ఎదురుగా ఉండే కోణాలు సమానాలు. కోణాల మొత్తం 180 అవ్వాలి అంటే ఈ సమాన కోణాలు ఖచ్చితంగా 30 30 అయి ఉండాలి. రైట్. ఇక చూడండి, ఈ త్రిభుజం యొక్క వైశాల్యము ఏమిటి అంటున్నారు. త్రిభుజం యొక్క వైశాల్యం ఏమిటి అంటున్నారు. మనకు త్రిభుజములో రెండు భుజాలు తెలిసి వాటి మధ్య కోణము తెలిస్తే త్రిభుజ వైశాల్యము ½ BC sin θ. రెండు భుజాలు తెలిసి కోణము తెలిస్తే ½ BC sin θ. మరి ఇక్కడ ఈ రెండు భుజాలు తెలిసాయి, ఈ కోణం తెలిసింది. అప్పుడు త్రిభుజము OAB వైశాల్యం అండి ½ 1 × 1 × sin 120 degrees. ½ 1 అంటే 1 sin 120 degrees అంటే sin 180 - 60 degrees అండి. 180 - 60 అంటే రెండవ పాదమే కాబట్టి sin 60 degrees అండి. sin 60 degrees అంటే √3/2 అండి. ఇది √3/4 మనకి ట్రిగనామెట్రీలో వస్తుందండి. 10th క్లాస్ ట్రిగనామెట్రీలో మనకు ఈ sin 120 degrees ఎలా ఎవాల్యుయేట్ చేయాలి. సో కొత్త బుక్స్లో అయితే ట్రిగనామెట్రీని కూడా చాలా లిమిటేషన్లో మాట్లాడాడు. మీరు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చూస్తే బెటర్ అండి. ఓకే. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 2 and 1/7 ఈజ్. 2 మరియు 1/7 పరిశీలనాంశాల వ్యుత్క్రమాల సగటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మీన్ కాన్సెప్ట్ చూడండి. మీన్ ఆఫ్ A and B ఈజ్ A + B/2. పరిశీలనాంశాలు 2 ఉంటే డినామినేటర్ 2 వస్తుంది. పరిశీలనాంశాలు 3 ఉంటే A + B + C/3 అవుతుంది. సో అలా మీన్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్, దీనికి రెసిప్రోకల్ 1/2, దీని రెసిప్రోకల్ 7 తిప్పి రాస్తే ఇప్పుడు 1/2కి 7కి 1/2కి 7కి మీన్ అన్నాడు. 1/2 + 7/2
న్యూమరేటర్లో ఎల్సిఎం తీస్తే 2 × 7 14 + 1 15/2 కిందికి వస్తుందండి. 15/4 అవుతుంది ఆన్సర్. అది థర్డ్ ఆప్షన్లో చూడండి. ఈ ప్రాబ్లమ్ని sin θ = x/y, 0 degrees less than θ less than 90 degrees, then the value of cot θ minus cos θ by cot θ plus cos θ is అన్నాడు. sin θ ఇచ్చారు, ఇది ఎంత అని కనుక్కోండి అంటున్నారు. sin θ = x/y అంటే థీటాకి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అంటే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇది 90 degrees, ఇది థీటాకి ఆపోజిట్ అంటే ఇది, హైపోటెనస్ అంటే ఇది. పైథాగరస్ సిద్ధాంతాన్ని వాడితే √y² - x² అవుతుంది. మరి మనకు కావాల్సిందేమో cot θ minus cos θ by cot θ plus cos θ. cot θ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్, √y² - x²/x. cos θ అంటేనేమో అడ్జసెంట్ బై హైపోటెనస్. సేమ్ ఇలాంటిదే కానీ డినామినేటర్లో ప్లస్ ఉంటుంది. ఇప్పుడు న్యూమరేటర్లో ఇది కామన్ తీస్తున్నాను, డినామినేటర్లో ఇది కామన్ తీస్తున్నాను, క్యాన్సిల్ చేస్తున్నాను. మిగిలిపోయేది ఇది y కదండి, రైట్, ఇది y. మిగిలిపోయేది 1/x - 1/y 1/x + 1/y. ఎల్సిఎం తీసుకుంటే y - x/y + x. ఇది సైన్స్ మిత్రులకి కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ లెంతీ అవుతుంది. y - x/y + x అంటే ఇక్కడ ఉంది ఆన్సర్. ఇది ఫస్ట్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్ చూడండి. cot θ minus cos θ by cot θ plus cos θని, దీనిని cos θ by sin θ రాసి ఇక్కడ cos θ, దీనిని cos θ by sin θ అని రాసి ఇక్కడ cos θ. కింద ఏమీ లేదంటే 1 ఉన్నట్టే కదా, ఏమీ లేదంటే 1 ఉన్నట్టే కదా. న్యూమరేటర్స్లో cos θని కామన్ తీస్తే 1/sin θ - 1, డినామినేటర్లో cos θని కామన్ తీస్తే 1/sin θ + 1. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. sin θ అంటే x/y ఇచ్చారు, 1/sin θ అంటే రెసిప్రోకల్ y/x - 1/y/x + 1. ఎల్సిఎం తీస్తే క్యాన్సిల్ చేస్తే y - x/y + x ఆన్సర్ అవుతుంది. ఇంకా నచ్చలేదు, ఇంకా టఫ్గానే ఉంది అంటే sin θ = x/yని మన కన్వీనియంట్ కోసం 3/5 అని తీసుకుందాం. అప్పుడు థీటాకి ఆపోజిట్ 3 అవుతుంది, హైపోటెనస్ 5 అవుతుంది, అడ్జసెంట్ 4 అవుతుంది. అంతే. మనకు కావలసిన క్వశ్చన్ ఇది కదండి. cot θ minus cos θ by cot θ plus cos θ కదా. cot θ అంటే 4/3 మైనస్ cos θ అంటే 4/5. ఇది 4/3 + 4/5. ఎల్సిఎం తీసుకుంటే పైన 15 ఎల్సిఎం, 3 5s 15, 20 - 12. కింద కూడా 15 ఎల్సిఎం, 20 + 12. 20 - 12 అంటే 8/32, 1/4. సార్ ఆప్షన్స్లో 1/4 లేదు కదా అంటే x వాల్యూ 3 తీసుకున్నాము, y వాల్యూ 5 తీసుకున్నాము.
ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ ఆప్షన్లో y వాల్యూ 5 x వాల్యూ 3, y వాల్యూ 5 x వాల్యూ 3, 2/8 అంటే 1/4 ఫోర్త్ ఆప్షన్లో వస్తుంది. అన్ని ఆప్షన్స్లో విలువలు ఇచ్చుకొని చూస్తే ఫోర్త్ ఆప్షన్ మనకు ఆన్సర్ అని తెలుస్తుంది. సో ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చండి. సో అది చెయ్యాలి అంటే కాన్సెప్చువల్గా తరోగా ఉండాలండి. ఇది కాన్సెప్చువల్ క్వశ్చనే డైరెక్ట్గా. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఓజివ్ కర్వ్స్ ఆఫ్ డేటా ఈజ్ 3550, దెన్ ద మీడియన్ ఆఫ్ డేటా ఈజ్. దత్తాంశం యొక్క ఓజివ్ వక్రముల ఖండన బిందువు 3550 అయిన దత్తాంశం యొక్క మధ్యగతం. ఇది ఎప్పుడైతే 50 ఉంటుందో ఇదే మధ్యగతం అండి. ఇది మన కాన్సెప్చువల్ క్వశ్చనే. ఓజివ్ కరువు మీద 35 అంశాలు ఫ్రీక్వెన్సీ 15 చూపిస్తున్నాయంటే ఈ స్టేజ్ తర్వాత 50, ఈ స్టేజ్ కంటే ముందు 50 పరిశీలనాంశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఇది మధ్యగతము అవుతుంది. ఓకే. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ ₹8,000 ఫర్ 2 years at 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ ఈజ్. 8,000 రూపాయలపై 10% రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి వడ్డీ తిరిగి కట్టు పద్ధతిన 2 సంవత్సరాలకు అయ్యే చక్ర వడ్డీ ఎంత? ఈ ప్రాబ్లమ్స్ నార్మల్ మెథడ్లో చేస్తేనే బెటర్ అండి. ఇది ఫస్ట్ ఇయర్కి 10% అండి. 10% ఆఫ్ 8,000 అంటే ఒక జీరోని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. 800 ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్కి వచ్చే వరకు ఈ 800 ప్లస్ 8,000, 8,800 విల్ బి ద ప్రిన్సిపల్. 10% ఆఫ్ 8,800 అంటే 0 క్యాన్సిల్ చేస్తే 880. ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్ టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1,680 రూపీస్. ఇది ఇంట్రెస్ట్ అండి. ఓకే. చక్రవడ్డీ కాబట్టి సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్కి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోండి, ఎవ్రీ ఇయర్ 8,000 మీదనే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది చక్రవడ్డీకి బారు వడ్డీకి ఉన్న తేడా. రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² - 7x + 5 = 0. వర్గ సమీకరణం యొక్క మూలాలు. దీనిని ax² + bx + c = 0తో కంపేర్ చేసుకుంటే b² - 4ac కనుక్కుంటే మూలాల స్వభావం చెప్పవచ్చు. సో ఇది కావాలంటే b² - 4ac 0 అవ్వాలి. ఇరేషనల్ రూట్స్ అండ్ నెంబర్స్ అంటే b² - 4ac > 0 అయ్యి నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. మీకు ఆప్షన్స్ అన్ని గుర్తు చేస్తున్నాను ఒకసారి. రియల్ అండ్ అన్ఈక్వల్ కావాలంటే b² - 4ac > 0 కావాలి. ఇమాజినరీ కావాలంటే b² - 4ac <0 కావాలి. ఇందులో దేనికి వెళ్తుందో చూద్దామండి. b² అంటే -7 హోల్ స్క్వేర్ -4 × 2 × 5 అంటే 49 - 40 9. 9 అంటే > 0 అవుతుందండి. > 0కి వెళ్ళింది అంటే రియల్ అండ్ అన్ఈక్వల్ రూట్స్ అవుతాయి. ఇది మన కాన్సెప్టే ఉందండి క్వాడ్రాటిక్లో. ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ రమా అండ్ లత ఆర్ ఇన్ ద రేషియో 5:7. 4 years from now the ratio of their ages will be 3:4. Sum of their present ages is. రమా లతల ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 5:7. 4 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల నిష్పత్తి 3:4. వారి ప్రస్తుత వయస్సుల మొత్తము 5:4. రమ అండ్ లత ప్రస్తుత వయస్సులు ఏమవుతాయి అంటే 5x, 4xలు అవుతాయి. లేకపోతే 5k, 4k తీసుకోండి. ఆఫ్టర్ 4 ఇయర్స్ ఏమన్నాడంటే అంటే రమ 4 years పెద్దగా అవుతుంది, లత కూడా 4 years పెద్దగా అవుతుంది. వీళ్ళ రేషియో 3:4 ఇచ్చారు. ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే 4 5 20, 4 4 16, 3 4 12,
3 4 12. ఓకే, సారీ 5:7 ఇచ్చారా? ఇది 5:7 అండి. అంటే ఇది 7x + 4. చూడండి, 4 years తర్వాత 5x + 4 7x + 4, 4 5 20, 4 4 16, 3 ఏళ్ళు 21, 3 4 12. 20ని ఇక్కడ తీసుకెళ్తే x, 12ని ఇక్కడ తీసుకొస్తే 4. అప్పుడు వాళ్ళ ప్రస్తుత వయస్సులు x వాల్యూ 4 కాబట్టి ఒకటి 20, ఒకటి 28. ఈ రెండింటి మొత్తం ఎంత అవుతుంది అంటే 48 అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. చూడండి, సింపుల్ క్వశ్చన్ ఇది. 1/2 హోల్ పవర్ -2 + 1/3 హోల్ పవర్ -3 + 1/4 హోల్ పవర్ -4. a/b హోల్ పవర్ -n = b/a హోల్ పవర్ n. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అండి? 2² + 3³ + 4/4 అని రాయొచ్చు. 2² అంటే 4, 3³ అంటే 27, ఇది 256 అండి. 256కి 31 యాడ్ చేస్తే 287 అనేది మనకు ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే, యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ PA and PB ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద external point P to the circle with center O and angle POA is equal to 40 degrees. O కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు P నుండి PA మరియు PB అనే 2 స్పర్శరేఖలు గీయబడ్డాయి. యాంగిల్ POA is equal to 40 degrees అయిన స్పర్శరేఖల మధ్య కోణము ఎంత? చూడండి, ఇది సెంటర్ O అండి. P బిందువు వృత్తానికి బయట ఉంది. P బిందువు నుండి వృత్తానికి PA మరియు PB అనే 2 స్పర్శరేఖలను గీశారు. ఇది 90 degrees అవుతుంది. ఇక్కడేమో యాంగిల్ POA అంటే O దగ్గర యాంగిల్ 40 degrees. ఆబ్వియస్లీ దిస్ ఈస్ 50 degrees. దీస్ టూ ఆర్ కాంగ్రియంట్ ట్రయాంగిల్స్. ఇది 90, ఇది 40 ఉంటుంది, ఇది 50 ఉంటుంది. ఇప్పుడు స్పర్శరేఖల మధ్య కోణం ఎంత అవుతుందండి? స్పర్శరేఖల మధ్య కోణం అంటే PA PBల మధ్య కోణము. ఆన్సర్ యాంగిల్ APB ఈజ్ ఈక్వల్స్ టు 50 degrees + 50 degrees, 100 degrees. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. The cost price of a book is 200 rupees. Shopkeeper raised 20% and gave a discount of 10%. The profit percent he got is. ఒక పుస్తకం కొన్న వెల 200 రూపాయలు. దుకాణదారుడు 20% రేటును పెంచి దానిపై 10% రుసుము ఇస్తే, డిస్కౌంట్ ఇస్తే అతనికి వచ్చే లాభ శాతం ఎంత? వాడు 200 రూపీస్ మీద 20% పెంచాడు. ఫస్ట్ పెంచాడు అంటే 40 రూపీస్ పెంచాడు. 40 రూపీస్ పెంచాడు అంటే అది 240 రూపీస్ అయిపోయింది. ఈ 240 రూపీస్ మీద 40 రూపీస్ పెంచాడండి. 10% తగ్గించాడు. 10% తగ్గించాడు. 240 రూపీస్, 10% ఆఫ్ 240 రూపీస్ అంటే 24 రూపీస్ తగ్గించాడు. వాడు కొన్న వెల 200 అండి. ఇప్పుడు 240 రూపీస్లో 24 తగ్గించాడు అంటే అమ్మిన వెల 240 - 24 216 అండి. అయినా సరే వాడికి ప్రాఫిట్ వచ్చింది. చూడండి ఎంత ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ 16 రూపీస్ వచ్చింది. ఇది ఆన్సర్ కాదండి, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ సెల్ ప్రైస్. ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్.
ఇంటూ 100%. ప్రాఫిట్ వచ్చేసి 16, కాస్ట్ ప్రైస్ 200, దిస్ ఈజ్ 100%. రెండు జీరోలు క్యాన్సిల్ అయిపోయినాయి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 8%. సో ఆన్సర్ 8 అండి. 16 చూడగానే వెంటనే దీని ఆన్సర్ పెట్టేస్తూ ఉంటాం మనం. సో ఇవి మనకు 15th July 2024 సెషన్ 2లో అడిగిన మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అండి. సో త్వరలో శ్రీనివాస అకాడమీలో పేపర్ 2, పేపర్ 1కి సంబంధించిన కోర్సులు అందుబాటులోకి వస్తాయండి. ప్రాసెస్ జరుగుతూ ఉంది. సో డిఎస్సికి సంబంధించిన కోర్సులు ఆల్రెడీ మన యాప్లో రెడీగా ఉన్నాయి. ఒకసారి గమనించండి, డిఎస్సి అనేది షార్ట్ టైమ్ ప్రిపరేషన్తో సంపాదించడం అంత ఈజీ కాదండి. అసలే పాసిబుల్ కాదు అని చెప్పట్లేదు, అంత ఈజీ కాదు. అందుకని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ అండి. సో మీకు శ్రీనివాస అకాడమీ యాప్ నందు మీ ప్రిపరేషన్కి సంబంధించిన కోర్సులు రకరకాలుగా అందుబాటులో ఉన్నాయండి. సో మీరు చూశాక ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయండి నాకు. మీరు అక్కడ మెసేజ్ పెడితే నేను ఒకసారి చూడొచ్చు, చూడకపోవచ్చు. దాన్ని మీరు అన్యదా భావించకండి. సో నాకు కాల్ చేస్తే డెఫినెట్గా నేను రెస్పాండ్ అవుతానండి. ఓకే. సో గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేయాల్సిన లింక్ ఈ వీడియో కింద ఇవ్వడం జరిగిందండి. మీరు కాల్ చేయాల్సిన నెంబర్స్ ఈ 2 నెంబర్స్లో ఏ నెంబర్స్కి చేసినా పర్లేదండి. ఒక నెంబర్లో లిఫ్ట్ చేయకపోతే ఇంకొక నెంబర్కి చేయండి. నేను ఇప్పుడు క్లాస్లో ఉన్నాను కదండి, ఇప్పుడు కూడా నాకు కాల్స్ వచ్చాయి, నేను లిఫ్ట్ చేయలేకపోయాను. బట్ ఆఫ్టర్ క్లాస్ నేను డెఫినెట్గా వాళ్ళకి రిప్లై ఇస్తాను. ఓకే. సో డౌన్లోడ్ చేసుకోండి, మీ కోర్సెస్ని పర్చేస్ చేయండి. త్వరలో తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఏపీడిఎస్సి వాళ్ళకైతే టెస్ట్ సిరీస్ రెడీగా ఉంది ఆల్రెడీ. సో మీ ప్రిపరేషన్ మాత్రం ఎప్పుడు వదలకండి, మీ లక్ష్యం టీచర్ జాబ్ అయితే. ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.